నీట్ పరీక్ష లీకేజీకి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి బహిరంగ క్షమాపణ చెప్పాలని విజయవాడ ధర్నా చౌక్ లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ మాట్లాడారు. నీట్ పరీక్ష లీకేజీ వేల లక్షల కోట్ల కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని తెలిపారు. ఇంత కుంభకోణం జరిగిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోలేదని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తు వాళ్ళ ఆరోగ్యానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలియజేశారు. ఇలాంటి కుంభకోణం జరిగినప్పుడు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలని అన్నారు. ప్రసన్న కుమార్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష లీకేజీ జరిగినటువంటి లక్షల కోట్ల రూపాయల కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉంది. నీట్ పరీక్ష పెట్టడానికి, ఆ పరీక్షని సెంట్రలైజ్ చేయడానికి కారణమే కుంభకోణం జరుగుతున్నాయి. రాష్ట్రాల్లో ఎంసెట్ నిర్వహిస్తూ ఉంటే అందుకని దీన్ని సెంట్రలైజ్ చేస్తున్నామని నాడు బీజేపీ ప్రభుత్వం దీన్ని సెంట్రలైజ్ చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి దీని బాధ్యతను అప్పచెప్పింది. ఈరోజు దాదాపు కోట్ల రూపాయలు నీట్ పరీక్షలో కుంభకోణం జరిగింది. తేటతెల్లమైపోయింది. చివరికి ఈ కుంభకోణం జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కనీసం మాట్లాడలేదు. సుప్రీంకోర్టు కేసు తీసుకుంటే దానిలో వచ్చినటువంటి బయటకు వచ్చినటువంటి విషయాలు, లీకేజ్ అయినటువంటి విషయాలు, 30 లక్షల మాఫియా బయటకు వచ్చిన తర్వాత అనివార్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి పరిస్థితి, లీకేజీ, కోట్ల రూపాయల కుంభకోణం, ఇది దేశానికి సిగ్గుచేటు. విద్యార్థుల భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యాన్ని ఈరోజు నష్టం వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది. అందుకనే ఈ నీట్ లీకేజ్ వ్యవహారంలో ఎవరైతే కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నిన్నటికి నిన్న ఏదో తాత్కాలికంగా పరీక్షా పత్రాల లీకేజీ చట్టం కొత్తగా తీసుకొచ్చి కంటి తుడుపు చర్యలు చేస్తూ ఉన్నారు. ఈ కంటి తుడుపు చర్యలు కాదు, వెంటనే ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన కఠినంగా శిక్ష వేయాలి. ఈ విద్యాశాఖ మంత్రి పరీక్షల నిర్వహణలో వైఫల్యం చెందినటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పరీక్షల వ్యవహారంలో అర్హత కోల్పోయినటువంటి ఎన్టీఏ కూడా రద్దు చేసి నీట్